ఈ విషయం నాకు తెలీదు శిశిరా. నేను ఇంట్లోనే ఉన్నాను. అది నీ మొగుడు ఆడుతున్న డ్రామా, అర్థమైంది. ఇంకో గంటలో నా మొగుడు ఆది నా ఇంట్లో ఉండాలి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. శిశిరా, నీకు అర్థం కావడం లేదు. నేనే ఇప్పుడు మీ ఇంటికొచ్చి మాట్లాడతాను, నువ్వు అర్థం చేసుకో. నేనొచ్చి అన్నీ నీకు వివరిస్తాను. నీ వివరణ నాకేం అవసరం లేదు. శిశిరా, శిశిరా, మంచి పని చేశావమ్మా. అలా బుద్ధి చెప్పాలి. అందరి దగ్గర ఆడినట్టు నా దగ్గర ఆడాలనుకుంటోంది. నేను ఊరుకుంటానా? అర్జున్, అర్జున్, ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నావు? నువ్వు కూడా నన్ను మోసం చేయాలని చూస్తున్నావు కదా? ఏమైంది? శిశిరా ఇంటికొచ్చింది కదా? అంటే అది చెప్పు, ఇంటికొచ్చింది కదా? లక్ష్మమ్మ, 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 నువ్వైనా నిజం చెప్పు లక్ష్మమ్మ. శిశిరా ఇంటికొచ్చింది కదా? అమ్మా, అది మీరసలు నా మనుషులేనా? ఎందుకు మీకు ఇలా చేయాలనిపించింది? మాట్లాడరన్నమాట. నన్నెందుకు మీరందరూ ఇలా మోసం చేయాలని చూస్తున్నారు? శివగామి, నిన్ను ఎవరూ మోసం చెయ్యాలని చూడడం లేదు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ మనస్సాక్షిని నువ్వే మోసం చేసుకుంటున్నావు.